ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా జీవించేటువంటి పౌర సమాజానికి ఒక ప్రమాదపు హెచ్చరిక ప్రతిపక్షం తరఫున ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేయాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం. కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు. అధికారం దేనికి వీరికి లభించిందనంటే కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు. అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన. ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించిందనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం ఇది చాలా దారుణమైనటువంటిది. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు కొనుగోలు రాజకీయాలకు సాక్షి, కొనుగోలు రాజకీయాలకు మీరు నిదర్శనం. ఎందుచేత రాష్ట్ర ప్రయోజనాలనే మీరు కొనుగోలు రాజకీయాల ద్వారా ఆనాడు ఓటు నోటు కేసు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత శాపంగా మారిందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆలోచించాలి. ఓటు నోటు కేసులో దొరికిపోవడం ద్వారా కదా చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే రాజధాని 10 సంవత్సరాల కాలం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలి రావడానికి కారణం ఏమిటి? మీ కుట్ర రాజకీయమే కదా. దానివల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు అక్కడ రాష్ట్ర విభజన సమయంలో 1,10,000 కోట్లు 1,13,000 కోట్లు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయి, నిధులు ఉన్నాయి. కేవలం మీరు చేసిన ఆ తప్పిదం వల్ల
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుమారుగా 1,10,000 కోట్ల నష్టం వాటిల్లింది. మరలా అదే తంతుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ పదవుల కోసం మీరు ఏ సంకేతం ఇవ్వదలిచారు? అంటే ప్రజలు గెలిపించిన వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు మీరు మాట్లాడారు. అబద్ధాలని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు మాటల్లో మీరు మాట్లాడిన, మీరు ప్రచారం చేసిన ఏ విషయాలు కూడా వాస్తవం కాదని మళ్ళీ మీ నోటే చెప్పారు. ఎందుకని? మీరు ప్రధానంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అప్పులు చేస్తున్నారని, నేనైతే సంపద సృష్టిస్తానని, 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 14.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిపోతుందని ప్రచారం చేశారు. అధికారం వచ్చింది, లెక్కలు తీశారు, అప్పులు ఎంత ఉన్నాయి, మీరెంత అప్పు చేశారు, వాస్తవాలు ప్రజల ముందు ఉంచారు. కేవలం అది నా మాటల ద్వారా కాకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటన, మీరు 14,53,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది అబద్ధమని, 7,43,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని, అది కూడా మీరు పాలనలోకి రాకముందు 1,43,000 కోట్లు ఉంటే, మీరు పాలనలోకి వచ్చిన తర్వాత అది 2.5 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి 4,53,000 కోట్ల అప్పులు దాన్ని చేరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఒక 3 లక్షల కోట్ల అప్పులు జరిగాయి. 7,46,000 కోట్ల అప్పులుంటే మీరు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది వాస్తవం కాదు, అది అబద్ధం. అది అధికారం కోసం మీరు చేసిన ఒక విష ప్రచారం. అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మరలా అదే ప్రచారం చేయాలని పప్పులో కాలేస్తున్నారు. మీరు చెప్పింది ఏది నిజం కాదని ఎన్నికల ముందు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో అమలు చేయాలని అడిగేటువంటి వారిని ఎలాగ అణిచివేయాలనేటువంటి ఆలోచన, అమలు చేయమని అడిగేవారిని ఎలా అణిచివేయాలనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనేటువంటి కించిత్ ఆలోచన కూడా మీలో లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. మీరు చేస్తున్నటువంటి పాలనాపరమైనటువంటి ఏదైతే నిర్లక్ష్యాలు అనొచ్చు, స్వార్థపూరిత నిర్ణయాలు అనొచ్చు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి చాలా దెబ్బతీస్తున్నాయి. దానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఎంత అప్పు ఉందో మీకు తెలుసు. ప్రజలకు అబద్ధం చెప్పారు. 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ప్రతి మంగళవారం అప్పు చేశారు. ఈ 9 మాసాల కాలంలో 1,43,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? ఆలోచించండి. ఇంకొక పెద్ద అబద్ధం చెప్పారు. మీరు 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం మీ ఖజానాలో మిగిల్చింది 100 కోట్ల రూపాయలు. ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లే ఉంది, నేను చాలా హామీలు ఇచ్చాను, అమలు చేయలేనని ఎప్పుడు చెప్పలేదే. నేను ఇచ్చినటువంటి నవరత్నాలను అమలు చేయడం కోసం సంవత్సరంలోపే ఒక క్యాలెండర్ ఇచ్చి ప్రజలకిచ్చిన మాట ఎలా పోషించాలి అని ఆలోచన చేశాడు. ఇవాళ మీకు 7,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంది. ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నీ ఆపేశారు. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు,
ఎవరైతే ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వడం ఆపేశారు, దాని బకాయిలుగానే ఉంచారు. అంటే మీరు చేస్తున్నటువంటి రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి వాటాను కూడా రైతులకు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే మీరు ఒక్కొక్క అంశం తీసుకున్నట్లయితే ఈ 3 అంశాల్లో ఎవరైతే పేదరికంలో ఉండి ఆ పేదరికాన్ని అధిగమించాలంటే వారికి ఉండాల్సినటువంటి విద్య, ఆ విద్యను అందించడానికి మీరెప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ద్వేషించినటువంటి వ్యక్తి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేవలం కూలిగా నాలిగా లేకపోతే దాశరకంలో ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని సముపార్జించకూడదు, కేవలం కొన్ని వర్గాలే ఉండాలి అని ఆలోచన చేశారు. దానికోసమే మీరు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు.